రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద దువ్వాడ వాణి నిరసన దీక్ష చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ వాణి కుటుంబ సభ్యులతో మంత్రాలు చేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ నుండి విడిపోవాలంటే 5 డిమాండ్లను ఒప్పుకోవాలని వాణి కుటుంబ సభ్యులు సూచించారు. శ్రీధర్ ఉన్నారు. ఆయనతో చెప్పడంతో ఆయన కూడా శ్రీనివాస్తో నిన్నటి నుంచి కూడా చర్చించారు. అనంతరం ఈరోజు మళ్ళీ రెండవ రోజు కూడా ఈరోజు చర్చల్లో భేటీ అయ్యారు. ఆ శ్రీనివాస్ వైపు నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్ వైపు నుంచి ఆ డిమాండ్లపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటిది పెద్ద శ్రీధర్ ఉన్నారు. ఆయనతో చెప్పడంతో ఆయన కూడా శ్రీనివాస్తో నిన్నటి నుంచి కూడా చర్చించారు. అనంతరం ఈరోజు మళ్ళీ రెండవ రోజు కూడా ఈరోజు చర్చల్లో భేటీ అయ్యారు. ఆ శ్రీనివాస్ వైపు నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్ వైపు నుంచి ఆ డిమాండ్లపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటిది పెద్ద దువ్వాడ శ్రీనివాస్ పేరున పర్లాకిమిడిలో ఉన్న గ్రానైట్ కంపెనీని, చెక్కలి రోటరీ నగర్లోని ఇంటిని, పిల్లల సంరక్షణ అలాగే తన రెండో కూతురు నవీన చదువు ఖర్చులు భరించాలని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటున్న ఇంటిని తదనంతరం కూతుళ్లకు చెందేలా వీలునామా రాయాలంటూ కండిషన్లు పెట్టారు. ఇరు వర్గాల మధ్య విడాకుల కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే వాళ్ళ పెదనాన్న గారు అబ్బాయి, వాళ్ళ మేనత్త గారి కొడుకు, వాళ్ళ ముగ్గురు ప్లస్ నేను కలిపి మేము నలుగురం కలిపి వాళ్ళు కూర్చొని మాట్లాడడం జరిగింది ఒక 2 గంటలకి. దీంట్లో వాళ్ళు కొన్ని డిమాండ్స్ వాళ్ళు పెట్టారు. వాళ్ళ తరఫున 10 గంటలు ఏంటంటే ఫస్ట్ డిమాండ్ ఏంటంటే అన్నయ్య గారికి ఒక పర్లాకిడిలో ఒక ఇండస్ట్రీ ఉంది, గ్రానైట్ పాలిషింగ్ ఇండస్ట్రీ. దానికి సంబంధించి పూర్తిగా దాని మీద ఎటువంటి క్రెడిట్స్ అలాంటివి ఏమైనా క్లియర్ చేసి తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని దానికి అన్నయ్య గారికి నేను చెప్పాను. ఇమీడియట్గా దానికి చేస్తానని చెప్పి రెడీగా ఉన్నాం. ఒకటో పాయింట్ దానికి క్లియర్గా ఉంది, చేసేదానికి రెడీగా ఉన్నాం సార్. లేకపోతే రెండోది టెక్కలి వెంకటేశ్వర కాలనీలో హౌస్ ఉంది. అది కూడా దాని మీద కూడా బ్యాంక్ డెట్స్ లేన్స్ ఒక 10 లక్షలు ఉంటుంది. అది కూడా క్లియర్ చేసి అది కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు సార్. లేకపోతే మూడో పాయింట్ ఏమడిగారంటే పిల్లలు ఉన్నారు. పిల్లలకు సంబంధించి 2వ తరగతికి సంబంధించి MBBS చదువుతుంది. ఆ అమ్మాయికి చదువు, ఫ్యూచర్లో PG కార్యక్రమాలు అన్నింటికి కూడా ఎదుర్కొని కాల్స్ చేయడానికి సంతంగా ఉండాలి. అన్నీ అది అవసరమైతే కాల్చిన వెళ్ళిపోతారు. లేకపోతే 4th పాయింట్ ఉంది. 4th పాయింట్ ఎన్నో సంవత్సరాలు అడుగుతుంది. ఇద్దరి మధ్యన వాణి గారి శ్రీనివాస్ గారి మధ్య జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఇది వీధికి వచ్చే రచ వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడు కలిసి బతికే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో 498 తర్వాత ఇంకా డైవర్స్ పిటిషన్స్ పడిపోయినాయి. అది ఎమికబుల్గా వాళ్ళ పెద్దలకు చెప్పాను నేను. ఇప్పుడు దివాకర్ గారు